అయితే ఢిల్లీ నుంచి వచ్చే నేతలు, పెద్ద పెద్ద నేతలందరూ వచ్చేసి ఇక్కడ సభలు పెట్టి వాళ్ళు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మరి అలాంటి నేతలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అండ్ ప్రజలు దాన్ని ఏ రకంగా స్వీకరిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి జరగలేదు అని అంటే మేము అంటే తప్పు అవుతుంది, కానీ గ్రామాల్లోకి వెళ్ళి ఏ పెద్ద మనిషిని అడిగినా వాళ్ళ పెన్షన్ రూపంలో కేసీఆర్ గారు కనపడతారు. ఇవాళ తెలంగాణలో ఎక్కడ పెళ్ళి అవుతున్నా వెళ్ళి అక్కడ నిలబడితే కళ్యాణ లక్ష్మి గురించి చెప్తారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా బాలింతలు చెప్తారు. ఇవాళ మేము వేసిన రోడ్లు చెప్తాయి, రైతులు చెప్తారు. అన్నిటికీ మించి నేను ఒక సందర్భంలో చెప్పినాను పనికి వచ్చి, ఒకవేళ మీకు నిజంగానే మా అభివృద్ధి చూడాలని అనుకుంటే 24 గంటలలో ఏ క్షణమైనా మీరు కరెంట్ వైర్ పట్టుకోవచ్చు అని. అది చెప్తే మేము చేసిన అభివృద్ధి. మూర్ఖంగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరండి. సో ప్రజలకు అంతా తెలుసు అంటారు? 100%. తెలియకపోతే ప్రజలు ఇవాళ ఎందుకు మళ్ళీ కేసీఆర్ గారికి కావాలని చెప్పి ముక్తకంఠంతో అడుగుతున్నారు? మీరు ఏ గ్రామాలకు వెళ్ళండి, ఎక్కడ వెళ్ళండి, అసలు ప్రజల్లో ఉన్న అనూహ్యమైన స్పందన, కేసీఆర్ పట్ల ఉన్న ఆ ప్రేమ మనకు కనబడుతుంది. సో అభివృద్ధి చేయకుండా ఉత్తమ మాటలు చెప్తే నమ్మరండి. చంద్రబాబు నాయుడు లాగా చేస్తే అది కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తారు. సార్ ఆఖరి 2 ప్రశ్నలు సార్. ఈసారి కూడా మీరు గెలిస్తే ఎంత భారీ మెజారిటీతో గెలవబోతున్నారు? అలాగే ఈసారి గెలిస్తే మన సూర్యాపేట ప్రజల కోసం మీరు ఎస్పెషల్గా చేయబోయే మొట్టమొదటి పని ఏమిటి? మెజారిటీ విషయంలో ప్రజల మద్దతు అయితే చాలా అపూర్వమైన మద్దతు కనబడుతూ ఉంది. బహుశా నాకు తెలిసి భారీ మెజారిటీనే ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా. అయితే నేను మళ్ళీ నన్ను శాసనసభ్యుడిగా ప్రజలు ఆశీర్వదిస్తే నేను చేయాల్సిన మొట్టమొదటి పని సూర్యాపేటలో రోడ్ల వెడల్పు కార్యక్రమం. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యతో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను గతంలోనే చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ పోటీ చేస్తున్న ఆ బీజేపీ పార్టీ నాయకుడు ఆయనే వెళ్ళి వేరే వాళ్ళు తీసుకెళ్ళి కోర్టుకు స్టే తీసుకొచ్చిండ్రు. అంటే రాష్ట్రంలో ఎట్లా చేస్తున్నారో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా, ప్రాజెక్టులు కట్టకుండా కేసులు వేయటం, ఇవి చేయడం, అంటే ఓట్ల కొరకు ప్రజలకు ద్రోహం చేయడం అనేది ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. సో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు బాగా. కోర్టు కేసు కూడా అవన్నీ కూడా అయిపోయినాయి. ఎన్నికలు కాగానే అదే నా మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. సో ఫైనల్గా టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మీ అంచనా ఏమిటి? టీఆర్ఎస్కు నా అంచనా అయితే 100 సీట్లు దాటాలి. ఇవాళ ప్రజల్లో ఉన్న మద్దతు ఎక్కడ చూసినా రాష్ట్రం నలుమూలలా ఒకే పద్ధతిలో ఉంది కాబట్టి 100 సీట్లు తప్పకుండా దాటుతాయన్న భావన నాకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.